ఇంతలోనే దానికి ఒక పెద్ద రాబందు అరిచిన శబ్దం వినిపించింది. అది వెనక్కి తిరిగి చూసింది. అరే, ఈ రాబందు నా దగ్గరికే వస్తుంది. ఓహో, ఎంత అందమైన పక్షి! నువ్వు నాకు ఆహారంగా మారుతావు. ఓరి దేవుడా! అది వేగంగా దాని రెక్కల్ని ఆడించడం మొదలుపెట్టింది. అలాగే పూర్తి బలంతో ఎగిరింది. కాని దానికన్నా ఆ రాబందు చాలా వేగంగా ఎగురుతోంది. అది వెంటనే దాని కాళ్లతో పట్టేసుకుంది. రాబందన్నా, నన్ను వదిలేసేయ్. నువ్వేవైనా దీవాలి ఆఫరా నిన్ను వదిలిపెట్టడానికి? పక్షి జీవితం కూడా చాలా కష్టమైంది. నాకిప్పుడు అర్థమైంది. బహుశా నేనొక సింహం అయి ఉంటే బాగుండేది. అప్పుడే దానికి దాని బరువు పెరిగినట్లు అనిపించింది. అరే, నీ బరువు ఎందుకు పెరిగిపోతూ ఉంది? ఆ రాబందువు దాని బరువు మోయలేకపోయింది.